ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో అందరికీ ఒకటే ప్రశ్న. సోమవారం మార్కెట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతాయా, లేదు ఇంకేమైనా కారణాల వల్ల ఫ్లాట్ గా ఓపెన్ అవుతాయా అని. కానీ దానికన్నా ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలండి. ఒక్క విషయం చెప్తాను. ట్రంప్ గారు ఇండియాని తీసుకున్నంత చులకనగా ఇంకే దేశాన్ని తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ట్రంప్ గారు చేసిన కామెంట్స్ అలాంటివి. ఇండియా విషయంలో ఎస్పెషల్లీ టారిఫ్ల గురించి ఎటువంటి మార్పు ఉండదు అని ఆయన డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు చెప్పండి, టారిఫ్ల గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా? ఇక్కడ మార్కెట్ లో అందరూ కూడా టారిఫ్లు కొట్టేసింది సుప్రీం కోర్టు, ఇంక అయిపోయింది, మనకి ఇంకా టారిఫ్లు ఉండవు అనుకుంటున్నారండి. విషయం పూర్తిగా తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఈ వీడియోలో నేను టెక్నికల్ గా మాట్లాడనండి. కారణం ఏంటంటే మనం ఈ సెక్షన్స్, అమెరికాలో జరుగుతున్న న్యూస్, నెక్స్ట్ ఏం జరగబోతోంది మీకు అర్థం కావడానికి ఒక 4-5 విషయాలు తీసుకుని ఫైనల్ గా ఓవరాల్ పిక్చర్ ఏంటనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇక్కడ 2-3 విషయాలు మాత్రం 1-2 సార్లు మాట్లాడతానండి, మీరు వాటిని జాగ్రత్తగా వినండి. అసలు శుక్రవారం ఏం జరిగిందో తెలుసా అండి? అసలు 7 గంటలప్పుడు అమెరికన్ మార్కెట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యాయండి. ఎందుకు? సుప్రీం కోర్టు ట్రంప్ గారు వేస్తున్న టారిఫ్లను కొట్టేసింది. ఇంకేముంది, మార్కెట్ లో పండగ వాతావరణం కనిపిస్తుంటే 8-8:30 ప్రాంతంలో ట్రంప్ గారు టారిఫ్లు ఏమీ పోవు, ఉంటాయి అని చెప్పారు. అంత కన్ఫ్యూజన్ వచ్చింది. 9:30కి ఆల్మోస్ట్ ఇరాన్ మీద లిమిటెడ్ గా స్ట్రైక్ చేస్తాం అనేలాగా న్యూస్ రిలీజ్ చేశారు. మార్కెట్ లో ఉన్న ఉత్సాహం మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఆ తర్వాత 10% గ్లోబల్ గా టారిఫ్లు వేస్తున్నాము అనౌన్స్ చేశారు. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఇంకా అందరిలోని. అండ్ ఆ తర్వాత ఏమైంది? 10% కాదు 15% వేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు టారిఫ్లు కొట్టేసింది కదండి అమెరికా, మళ్ళీ ట్రంప్ గారు ఎలా వేస్తున్నారు అడగచ్చు. ఇక్కడ ట్రంప్ గారు డిఫరెంట్ సెక్షన్స్ ని రెఫరెన్స్ గా తీసుకుని టారిఫ్లు వేసేస్తున్నారండి. ఇక్కడ ట్రంప్ గారు IEEPA అంటారు, అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్ అండి. ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళైతే ఇప్పుడు టారిఫ్లు వేస్తున్నారండి. కానీ కోర్టు ఏం చెప్తోంది? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొట్టిపారేసింది. ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ లో వేయాలి కానీ అడ్డదిడ్డంగా వేయకూడదు అని చెప్పింది. ఇక్కడ మనం 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ట్రంప్ గారికి ఇక మీదట రాత్రికి రాత్రే హెడ్ లైన్స్ లోకి వచ్చి నేను టారిఫ్లు వేస్తున్నాను 50%, 100%, 200% అనడానికి ఇక ఛాన్స్ లేదు. ఇది మార్కెట్ కి ఖచ్చితంగా పాజిటివ్ విషయం అండి. ఇక సెకండ్ది, టారిఫ్లు పూర్తిగా పోయా అంటే 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రపంచం మొత్తంకి 15% టారిఫ్ వేసినా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ డీల్ కన్నా తక్కువ కనుక మనకి పాజిటివ్ విషయం. ఇక మూడోది, ట్రంప్ గారు ఇండియా విషయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. సో అది తగ్గినా పెరిగినా మన మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ గా తీసుకుని బాగున్నాయి కనుక మన మార్కెట్ కి కావాల్సినంత పాజిటివిటీ ఉంది. ఏ విధంగా ఏ సినారియో తీసుకున్నా సరే. కానీ మనం భయపడాల్సిన 2 అంశాలు ఇంకా ఉన్నాయండి. ఒకటి, ట్రంప్ గారు డైరెక్ట్ గా ఇరాన్ తాలూకా అధినేతని, ఆయన తాలూకా కొడుకుని కంప్లీట్ గా యుద్ధంలో లేపేద్దామని చూడడానికి ప్లాన్లు అయితే వేస్తున్నారు అన్నట్టు మనకి న్యూస్ వచ్చింది. లిమిటెడ్ స్ట్రైక్స్ చేస్తాము అన్నట్టు క్లియర్ గా మనకి న్యూస్ అయితే ఉన్నదండి. అండ్ మనందరికీ తెలుసు ఇరాన్ మీద దాడి అనేది జరగడానికి 90% ఛాన్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. మార్కెట్ కూడా రెడీ అవుతుంది, బంగారం గోల్డ్ అందుకే పెరుగుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ అండి. మనకి శనివారం రోజు ఏమైంది? ఇరాన్ వాళ్ళు యురేనియం తాలూకా శుద్ధిని కంప్లీట్ గా ఆపము అని చెప్పారు. దానికి అమెరికా కూడా ఒప్పుకుంది. ఇది కంప్లీట్ గా బంగారంకి సిల్వర్ కి నెగటివ్ విషయం. ఒకవేళ ఇదే కనుక జరిగితే మార్కెట్ నిజంగా పాజిటివ్ గా ఉంటాయండి, కానీ బంగారం వెండి మనకి నెగిటివ్ గా మారిపోతాయి. సరే, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది ఒక మాటలో చెప్పండి అంటారా? ఇప్పుడు ట్రంప్ గారు టారిఫ్లు తీసేస్తాను అన్నా, ఉన్న టారిఫ్లు ఉంచుతానన్నా, లేదు అమెరికా సుప్రీం కోర్టు నువ్వు టారిఫ్లు వేయకూడదన్నా, లేదు ట్రంప్ గారు ఇంకే కారణం చూపించి టారిఫ్లు వేసినా మన ఇండియాకి ఇక మీదట ఎక్కువ నెగటివిటీ ఉండకపోవచ్చు. మార్కెట్ లో ఒక అన్సర్టెనిటీ అనేది పోయింది. ట్రంప్ గారు రాత్రికి రాత్రి వచ్చి హెడ్ లైన్స్ లో నేను అందరికి టారిఫ్లు వేసేస్తాను అని చెప్పలేరు. ట్రంప్ గారు టారిఫ్లు వేయాలంటే ఇక మీదట ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, స్క్రూటినీ జరుగుతుంది, అన్ని విషయాలు ప్రూవ్ చేసుకుని డాక్యుమెంటేషన్ అంతా ప్రెజెంట్ చేసి దాన్ని పాస్ చేసుకున్న తర్వాతే టారిఫ్లు వేయాల్సి వస్తుందండి. అయితే టారిఫ్లు పూర్తిగా పోతాయి అనేది అప్పుడే మీ మెదడులోంచి తీసేయండి. టారిఫ్లు పోవు. ట్రంప్ గారిని ఎవరైనా నమ్ముతారా అండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఇండియాని ఫ్రెండ్ అంటూనే టారిఫ్లు వేసారు లేదా ఆయన? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే ఇప్పటికీ పాకిస్తాన్ విషయంలో మనం ఆయన ఏదో అడిగాము, యుద్ధం ఆపించామన్నట్టు మాట్లాడుతున్నాడు లేదా? ఎవరు నమ్మొచ్చారు ట్రంప్ గారిని? ఎవరు నమ్మలేమండి. సో టారిఫ్లు అనే ఉంటాయి. టారిఫ్లా కాకపోతే ఇంకేదో కారణాలు. ఇప్పుడు జనరల్ గా నేను చాలా విషయాలు చెప్తానండి. 301 అని, 232 అని, 122 అని. ఇది అసలు ఈ టారిఫ్ల విషయం, ఈ గోల పక్కన పెట్టండి. వాళ్ళు ఏ రకమైన టారిఫ్లకు మీదట ఇమ్మీడియట్ గా తీసుకురాలేరు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా సెక్షన్లు ఉన్నాయి. ఆయన చాలా రకాలుగా మన మీద టారిఫ్లు వేయొచ్చు, మన మీద కాదు ప్రపంచం మీద వేయొచ్చు. బట్ రాత్రికి రాత్రి నేను వేసేస్తాను అనే మాట ఇక మీదట మార్కెట్ లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ కి పెద్దగా డ్యామేజ్ అయితే జరగకపోవచ్చు. సో ట్రేడ్ డీల్, టారిఫ్స్ అనే ఈ విషయంలో మనకు ఒక క్లారిటీ వచ్చిందండి. నష్టం అయితే ఇంకా పోలేదు,
బట్ ఒక క్లారిటీ వచ్చింది మార్కెట్ కి, ఇది పాజిటివ్ విషయం. యుద్ధం అనేది జరిగితే మార్కెట్లు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు మళ్ళీ నెగిటివ్ గా మారినా తిరిగి ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతాయి. నో డౌట్ అబౌట్ ఇట్, రికవరీ జరుగుతుందండి. బట్ బంగారం వెండి విషయంలో మాత్రం భయంకరమైన వాలిటిలిటీ చూడబోతున్నాం. ఇది మనం ఇబ్బంది పడాల్సిందే. ఇక సెకండ్ విషయం ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఇమ్మీడియట్ గా మీ తాలూకా పొజిషన్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మీరు. ఇంకా ఎందుకంటే గడిచిన సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆల్మోస్ట్ అందులో 50% ఆఫ్ ద అమౌంట్ అంతా కూడా ఒకే ఒక్క బ్రాంచ్ లో ఫ్రాడ్ అయితే జరిగింది. ఇంచుమించుగా 490 కోట్లు 590 కోట్ల వరకు ఉందండి ఒక్క బ్రాంచ్ లో. అది కూడా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన అకౌంట్స్ లో ఇంత ఫ్రాడ్ జరిగింది అంటే ఇది ఖచ్చితంగా నెగటివ్ విషయం బ్యాంక్ కి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారో డిసైడ్ చేసుకోండి. స్టాక్ లో మాత్రం ఖచ్చితంగా నెగటివిటీ మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ అప్ అవుతుందా లేదు అంటే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని కాదండి, రేపటికి మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం చేసుకోవాలి.